హలో ఎవ్రీవన్, సింపుల్గా ఈజీగా ఇంట్లోనే సున్నుండలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ విధంగా ట్రై చేస్తే పంటికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది అదిరిపోతుంది. దీనికోసం ముందుగా ఒక కళాయిని తీసుకొని ఒక గ్లాస్ మినపప్పునైతే నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్నైతే కాస్త కలర్ మారే వరకు దోరగా వేయించుకోవాలి. ఈ పప్పు అనేది బాగా వేగితేనే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఇంకా సున్నుండ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. దీన్ని కాస్త చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని ఈ పప్పునైతే మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న పిండిని జల్లెడలో వేసి ఒకసారి జల్లెడ పట్టుకోవాలి. ఈ విధంగా అయితే మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదండి, 1/2 గ్లాస్ వరకు పంచదారను అయితే తీసుకోవాలి. ఈ పంచదారను కూడా మిక్సీలో వేసి పౌడర్లో చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిలో పంచదార పొడిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికోసం ఒక 100 గ్రామ్స్ వరకు నెయ్యిని తీసుకొని కాస్త వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండల్లా అయితే చుట్టుకోవాలి. మనం నెయ్యి మొత్తాన్ని ఒకేసారి వేయకూడదండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాక మళ్ళీ కొంచెంగా యాడ్ చేసుకుంటూ చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనకి సున్నుండలు అనేవి రెడీ అయిపోయి పర్ఫెక్ట్గా పంటికి అంటుకోకుండా తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేసి పెట్టిన సున్నుండలను పిల్లలకి రోజుకొకటి ఇచ్చినా సరిపోతుందండి. చాలా హెల్తీగా స్ట్రాంగ్గా అయితే పిల్లలు ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.